ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్ లో పల్లెటూరు వాతావరణం కనిపిస్తోంది. హరిదాసులు, గంగిరెద్దులు, ఎద్దుబండ్లు, కోలాటాలు, తప్పిడిగుళ్ళు, కర్రసాము, డోలు డప్పులు, అరకు దింసా నృత్యం నగరవాసులను ఆకట్టుకుంటున్నాయి. నగరవాసులు స్వగ్రామానికి వెళ్లలేకపోయినా వాళ్ళు ఇక్కడికి వచ్చి సంతృప్తి పొందుతూ ఖుషి అవుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. విశాఖలో నిర్వహించిన పండుగ వేడుకల్లో రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు నిర్వహించినటువంటి వేడుకల్లో ఇక్కడ విశాఖ వాసులు అయితే వచ్చున్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏ విధంగా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారని చెప్పేసి. అమ్మ, ఇక్కడ మీరు పల్లెటూరుకి వెళ్ళలేరు కదా, ఎక్కడుండే మీరు ఎంజాయ్ చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. అంటే ఈ వాతావరణం మీకు ఎలా ఉంది? నాకు నచ్చింది. సార్ మీరు చెప్పండి సార్. మన రాజ్యసభ సభ్యులు బాగా ఏర్పాటు చేశారు. చిన్నప్పుడు విజయవాడ నుంచి ఇక్కడికి మా అమ్మమ్మ గారి ఇంటికి వచ్చేవాళ్ళం. మొత్తం పల్లెటూరు వాతావరణం అంతా శుభ్రంగా ఎంజాయ్, హరిదాస్ వచ్చేవాడు, అన్నీ ఒకేసారి ఏర్పాటు చేసి చాలా ఆనందంగా మళ్ళీ మా చిన్నప్పుడు స్మృతులన్నీ గుర్తు చేశారు. దీనికి ఎవరు వెళ్ళకపోతున్నారు కదా, సొంటూరు చాలా మంది వెళ్ళలేక చాలా మంది ఉంటున్నారు కదా, వాళ్ళకి లోటు తీరుస్తున్నారు. బాగా చాలా బాగుంది డెకరేషన్, అవి కోలాటాలు కానీ అన్నీ. ఈ డెకరేషన్, సంక్రాంతి సంబరాలు ఇప్పుడు తెలియలేని జనరేషన్ పిల్లలకు కూడా తెలుసుకోవచ్చు. ఇవన్నీ చూసుకొని పిల్లలకు కూడా చక్కగా తెప్పచ్చు, వాళ్ళకి అన్నీ అలవాటు చేయొచ్చు. మన పద్ధతులు అవి చెప్పచ్చు పిల్లలకి. అమ్మ మీరు చెప్పండి. అమ్మ చాలా బాగా అనిపించిందండి. ప్రతి సంవత్సరం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని, ఇయర్ వెళ్ళలేదు. కానీ ఇక్కడే చాలా అచ్చం పల్లెటూరులో ఉన్న తిరుగాని మొత్తం చేసి చాలా బాగుందండి. చాలా ఎంజాయ్ చేశాను. మేము కూడా ప్రతిసారి మా విలేజ్కి వెళ్ళేవాళ్ళండి. ఈసారి వెళ్ళలేకపోయాము, కానీ ఇక్కడ వెళ్ళలేదని ఫీలింగ్ లేదు. ఇవన్నీ వచ్చి చూస్తుంటే చాలా బాగుందండి, సంతోషంగా ఉంది ఇవన్నీ చూస్తుంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నరసింహరావు గారు బాగా ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా పల్లె వాతావరణాన్ని కండ్లకు కట్టినట్టుగా ఇక్కడ జరిగింది. చాలా మంచిగా చేశారు. ఈ వాతావరణం చూసి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కూడా ఎంత హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నారు. ఎవ్రీ ఇయర్ కూడా ఇలాంటి మంచి వాతావరణాన్ని ఈ స్టేడియంలో ఏర్పాటు చేయాలని విశాఖ ప్రజల తరపున మా అభిప్రాయం. మంచిగా చెప్తున్నాము. థ్యాంక్ యూ నరసింహరావు. ఇది పరిస్థితి. ఇక్కడ చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేస్తే నగరవాసులు కూడా చాలా ఆనందిస్తామని అయితే చెప్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ మురళితో రాజేష్, బిగ్ టీవీ, విశాఖ నుంచి.